శక్తి డిపార్ట్మెంట్లో పాలిటెక్నిక్ కోర్సులను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాలిటెక్నిక్ కోర్సుల విలీనాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఫీజు రింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులను శక్తిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన కొనసాగుతుంది. ఆందోళనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు నిజంగా వీలు పడుతున్నటువంటి ముఖ్యంగా కూడా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులు అయితే గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది ఎందుకు మీరు ఇట్లా వర్షంలో కూడా ఆందోళన చేస్తారు? ప్రధానంగా మీ సమస్య ఏంది? మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే జీవో పాస్ చేశారో జీవో నెంబర్ 97 ప్రకారం ఐటీఐ, ఏటీసీ ఇంకా డిప్లొమాని మొత్తం మెర్చేయాలనుకుంటున్నారు. దానికి మా డిప్లొమా స్టూడెంట్స్ మొత్తం అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా ఏం వేజెస్ లేకుండా తక్కువ పనికి ఎక్కువ వర్క్ చేసుకుంటూ మా డిప్లొమా స్టూడెంట్స్ కావాలనుకుంటున్నారు. మా డిప్లొమా స్టూడెంట్స్ ఏమాత్రం అంగీకారం లేదు. గత వారం 10 రోజులుగా మా డిప్లొమా స్టూడెంట్స్ అందరూ ఎటువంటి ప్రొటెస్ట్ చేసినా సీఎం నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. మొన్న మన వివేక్ సార్ చెప్పారు ఏంటంటే బీటెక్లో ఈసెట్ ఉంటుంది, లాటరల్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. కానీ జియోలో మాత్రం ఇంకా ఏం డిక్లేర్ చేయలేదు. మేము చెప్పేది ఏంటంటే మాకు జీవో వద్దు, డిప్లొమా అని సపరేట్ ఐడెంటిటీ కావాలి. నేను కూడా శక్తిలో విలీనం చేయడం అంటే విద్యార్థుల పర్ఫార్మెన్స్ కోసం అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? మా డిప్లొమా కూడా టెక్నికల్స్ కోర్సే. ఇక్కడ మేము 45 సబ్జెక్ట్స్ చదువుతున్నాం. బీటెక్ 90% సిలబస్ ఇక్కడే కంప్లీట్ చేసి డిప్లొమా తర్వాత సబ్ ఇంజనీర్స్, రైల్వే డిఫరెంట్ జాబ్స్ చేసుకుంటున్నాం. దాని వాల్యూ 1 lakh మోర్ దెన్ ఇంక్రీజ్ ఉంటుంది. సో ఇక్కడ మేము ఐటీఐతో మెర్జ్ చేస్తే స్కిల్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతున్నాయని అంటున్నారు, కానీ దాని వేజెస్ మాత్రం 10K 20Kకి మేము సెటిల్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ మేము ఎకనామికల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం. ఒక హై గోల్తోని ఇక్కడ మేము ఒక ఫ్యూచర్ ఇంజనీర్గా చదువుకోవాలనుకుంటున్నాం, కానీ లేబర్గా మిగిలిపోవాలనుకుంటలేము. సో వీఆర్ డిమాండింగ్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ ఈ జియోని మొత్తం కంప్లీట్గా అపోజ్ చేస్తూ మా ఐడెంటిటీ మాకే కావాలి, మా ఎస్బిటెట్ మాకే కావాలి. ఏదైతే ఇప్పుడు ఎస్బిటెట్ ఉందో అదే కంటిన్యూ చేయాలి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మాకు వద్దు. ప్రైవేటైజేషన్ చేస్తే మా స్కాలర్షిప్ కానీ లాటర్గా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది మా కంప్లీట్గా మా చేతుల్లో ఉంటుంది, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. లాటర్ ఇంక్రీజ్ చేస్తే సఫర్ అయ్యేది మేమే, ఈ స్టూడెంట్స్మే. తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఏదైతే 97 జీవోను రద్దు చేయాలి, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఏదైతే శక్తిలో తమ కోర్సులను విలీనం చేయడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని అయితే విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.